చెక్ డ్యాం నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యాం నిర్మాణ పనుల్ని ప్రారంభించి ఆ తర్వాత మధ్యల్ని విడిచిపెట్టడంతో రైతన్నలు పంటలు పండించలేకపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామంలోని మోరంచ వాగుపై 3 సంవత్సరాల క్రితం చెక్ డ్యాం నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అయితే పనులు పూర్తి కాకపోవడంతో పంటలు వేయకుండా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలపల్లి నివాసుని, నా పేరు వరదెల్లి సంపత్రావు. నేను ఇక్కడ మోరంచగడకు ఒక 5 ఎకరాల భూమి ఉన్నది. నాకు ఇప్పటికి 30 ఏళ్ళు దాటి 40 ఏళ్ళకి వస్తుంది. అప్పటి నుంచి కాస్ట్ చేస్తున్నాగానే ఇక్కడికి వచ్చే చెక్ డ్యామ్ శాంక్షన్, అప్పుడు లిఫ్టికేషన్ కట్టిరు. అప్పుడు చాలా భూమి ఖరాబ్ అయింది. మళ్ళీ ఇప్పుడు తెచ్చి ఈయనే చెక్ డ్యామ్ అని మూలాలు ఫారెస్ట్లో వేరు. ఫారెస్ట్లో పోతే ఆడ ఫారెస్ట్ వాళ్ళు భూమి వీకనికపోతే ఆడ ఆపుకొని వచ్చి మొదటి మోరంచ కడతాను. అక్కడ వేరు, ఆడ కాపోయినాక మళ్ళీ వచ్చి మధ్యలో మొదలు పెట్టారు. మళ్ళీ ఆడేందుకు ఆపారు. మళ్ళీ తెచ్చి నా దగ్గర తెచ్చి నన్ను అడగకుండా మొదలు వేరే పక్క ఆ పక్క మొదలు పెట్టారు. వరకు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఆ వర్క్ పూర్తి అవ్వలేదు. నా బాధ పోయిన సంవత్సరం కొట్టుకపోయింది, బడా ఉంచుకున్నా. మళ్ళీ ఇప్పుడు భారీ వర్షాలకు మొత్తం కొట్టుకపోయింది. భూమి అంతా ఆగమైంది. ఇప్పుడు ఎకరం వాడుకున్నారు, ఎకరం ఆగం చేసారు. నా ఎకరం భూమి 5 ఎకరాలకి ఎకరం భూమి కథం చేసారు. ఇప్పుడు ఏం వర్క్ చేస్తారో వస్తారు, ఇట్లా మొదలు పెట్టినట్టు చెప్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మొన్న వచ్చిన పలిగిన గోడలను మళ్ళీ వాళ్ళు కొట్టిరు. వర్క్ చేస్తాను టిప్పర్ మిషన్లు ఇక్కడ పెట్టిరు. 3 రోజులు మళ్ళీ చెప్పొచ్చాక పట్టుకొని వెళ్ళిపోయారు. చెక్ డ్యాం నిర్మాణ పనులు పూర్తి చేయకుండా ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ దృష్టికి, స్థానికుల నాయకుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా చెక్ డ్యాం నిర్మాణ పనులు పూర్తి చేసి తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ఏమైందని ఈకి ఫోన్ చేస్తే అవుతుంది చేయిస్తా అంటాడు. ఈకి ఫోన్ చేస్తే అత్తారు పోతారు అంటాడు. ఈకి ఫోన్ చేసిన చెప్తే వచ్చిన మిషన్లు రేపు వస్తాయి మాపొస్తాయి అంటాడు. ఇంకా లేట్ అవుతుంటే వర్షాలు వస్తాయి సార్ అని జనవరి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు వర్క్ మొదలు పెడతలేరు. వచ్చి పని చేస్తారు. మళ్ళీ వచ్చి మొన్న మళ్ళీ చేసిపుతారు. మళ్ళీ గడ్డలని గులగొట్టారు. మళ్ళీ బాటలు చేసారు. మళ్ళీ వరద నాన్నకెళ్ళి వచ్చిపోతాడు. బాగా ఘోరం చేసారు. భూమి అంతా ఆగమైంది. ఇది పరిస్థితి. నాకు ఉన్నదే ఆ భూమి ఎక్కడ గుంటలేదు. ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఎవరైనా తెలుసుకోవచ్చు. నాకు ఒక గుంట భూమి లేదు. పరిస్థితి ఇది. కలెక్టర్ గారైనా దీనికి ఉండవలసిన ఆఫీసర్లు అయినా దీనికి స్పందించి నా వర్క్ పూర్తి చేసి ఎకరం ఉంచారు. 2 గుంటలు అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఎకరం నష్టపెట్టిరు. నన్ను ఇబ్బంది పడాలని చెప్తారు. వాళ్ళు ఉన్నత రెడ్డి సాయిపడిగా అంత ఆగని చెప్తారు.